వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సొరకాయ పాయసం చేస్తున్నాను చూడండి. బెల్లం వేసి సొరకాయ పాయసం. ముందుగా లేత సొరకాయని తీసి కట్ చేసుకున్నాను. చెక్కు తీసానండి. చెక్కు తీసి 2 సార్లు కడిగాను. లేత సొరకాయ పాయసం వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సొరకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇంకా పాయసం రైస్ కూడా కడిగి ఒక పావుసేరు గ్లాసు రైస్ కడిగి దీనిలో పోసుకొని ఇంకా పాయసం వండేసుకోవాలి. వండేటప్పుడు చూపిస్తాను చూడండి. సొరకాయ పాయసం వండటానికి కొబ్బరి కట్ చేసుకున్నాను. కొబ్బరి కొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సొరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పావు కేజీ రైస్ కడిగి ఇలా వేసుకున్నానండి. 5-6 గ్లాసుల వాటర్ పోసి కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తానండి నేను. రైసు సొరకాయ కొబ్బరికాయ మొత్తం చక్కగా ఉడికించుకోవాలి పాయసానికి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద పాయసం వండటానికి బౌల్ పెట్టాను. ఇంకా పాయసం వండుకోవాలండి. ఇదిగోండి, వాటర్ బాగా 6 గ్లాసులు 8 గ్లాసులు వాటర్ వేసి రైసు మెత్తగా అయ్యే వరకు వండుకోవాలండి. వండుకొని బెల్లం కొట్టి వేసుకోవాలి. పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి, రుచికి సరిపడా. ఎక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కేజీ బెల్లం కూడా పట్టిపోద్దండి. నేనైతే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి బెల్లం ప్యాకెట్. ఈ బెల్లం వేసుకోవాలి, గట్టి బెల్లం ఇది. చూడండి, రైస్ ఎలా ఉడికిందో చూపిస్తున్నాను నేను. పాయసానికి రైసును సొరకాయ ముక్కలు ఇలా ఉడికినాయి కదా, ఇలా ఉడికింది రైస్. ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నానండి. పాయసానికి కొంచెం పెద్ద దెబ్బరానే పెట్టుకోవాలి. బెల్లం వేస్తున్నాను చూడండి. ఇదిగోండి బెల్లం. ఇది పావు కేజీకి ఎక్కువ. ప్యాకెట్ చూపించాను కదా మీకు, 1/2 కేజీ ప్యాకెట్ అది కొట్టాను. పావు కేజీకి ఎక్కువ బెల్లం. ఈ బెల్లం వేసేస్తున్నాను. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా యాలకుల పొడి, పాలు, ఇంకా గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, అంతే అండి. చూడండి, పాయసంలో బెల్లం వేసాం కదా, ఉడుకుతూ ఉంది. స్వీట్ కొంచెం తక్కువ అయితే పంచదార కూడా వేసుకోవచ్చండి, 2 స్పూన్లు. అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించానండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. అవి కూడా పాయసంలో వేసుకోవడానికి. ఇవ్వండి డ్రై ఫ్రూట్స్.
ఇవిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాను, ఇవి పాయసంలో వేయటానికి. నేతిలో వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్. ఇంకా యాలుక్కాయ పొడి వేస్తున్నాను. ఇదిగోండి యాలుక్కాయ పొడి. చూడండి ఉడుకుతూ ఉంది కదా బాగా పాయసం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. ఇలా పోసుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. ఇంకా పాయసం ఉడికిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఇంకా పాయసం స్టవ్ కట్టేసుకోవాలి. కాసి చల్లార్చిన పాలు పోసాం కదా, ఇంకా ఉడకక్కర్లేదు. ఇంకా స్టవ్ కట్టేసుకుంటే పాయసం ఉడికిపోయినట్లే. ఇంకా చూడండి గార్నిష్కి నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. చాలా టేస్టీ పాయసం రెడీ అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా నేను పాయసం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా సూపర్గా ఉందండి. సొరకాయతో పాయసం చేసుకోవడం ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.